చరణ్ బాబు, వీళ్ళు బలవంతంగా నేను ఎత్తుకెళ్లాలని చూస్తున్నారు. నన్ను కాపాడు బాబు. రేయ్, బుద్ధుందా మీకు? ఆడపిల్లల్ని రూడ్గా హ్యాండిల్ చేయకూడదు, పువ్వుల్లా చూసుకోవాలని చెప్పాను కదా. చూడండి ఎంత భయపడుతుందో. ఇబ్బంది పెట్టకుండా తీసుకురామని చెప్పాను కదా. సారీ జ్యోతి బేబీ. చరణ్ బాబు, నన్ను తీసుకుని రమ్మని నువ్వు వెళ్ళకి చెప్పడం ఏంటి? మరేం చేయమంటావు జ్యోతి? నిన్ను పెళ్లి చేసుకుని గుట్టు చప్పుడు చేయకుండా దుబాయ్ పార్సిల్ చేద్దామనుకున్నాను. కానీ బ్యాడ్ లక్. ఆ రాజీవ్ గాడికి నా గురించి నిజం తెలిసిపోయి చివరి నిమిషంలో నీ మెళ్ళో తాళి కట్టాడు. నా ప్లాన్ ఫెయిల్ అయ్యేసరికి ఇదిగో ఇలా ఎత్తుకురావాల్సి వచ్చింది. అన్నట్టు నేనేం చేస్తాను నీకు చెప్పలేదు కదా. ఇదిగో ఇదే అమ్మాయిల్ని మోసం చేసి విదేశాలకు అమ్ముతూ ఉంటాను. ఇదే నా వ్యాపారం. 1 మినిట్. ఈఎంఐ రేపటికల్లా మీ ముందుంటుంది. నీచుడా, నన్నే మోసం చేయాలని చూస్తావరా? నన్నే కొడతావే? అన్నా, ఇప్పటికైనా తెలిసిందా జ్యోతి వీడు ఎలాంటి దుర్మార్గుడు? రేయ్, ఏసండ్రా. అన్నా, వదలరా. అన్నా, అన్నా ఇట్రా, అన్నా ఇట్రా. జ్యోతి గారు, వీడు నీచుడని తెలిసాక మీకు నిజం చెప్పినా వినకపోయేసరికి మిమ్మల్ని కాపాడదామనే మీ మెడలో తాళి కట్టాల్సి వచ్చింది. తీసుకోండి. జ్యోతి గారు, జ్యోతి గారు, ఇదేంటన్నా, జ్యోతిని ఇప్పుడు నువ్వు పెద్ద ప్రమాదం నుంచి కాపాడావు. వాడు దరిద్రుడు కాబట్టి తప్పక తన మెడలో తాళి కట్టావని నిజం తెలిసింది. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతుంది ఏంటన్నా? రే లడ్డు, ప్రతి కమ్యూనికేషన్ మాటలతోనే తెలియపరచాల్సిన అవసరం లేదురా.
కళ్ళతో కూడా చెప్పాలనుకున్నది చెప్పచ్చు. అంటే ఆ కళ్ళతోనే చెప్పాలనుకున్నది కూడా చెప్పేసింది. అది నాకు అర్థమైపోయింది. ఆ? రే లడ్డు, జ్యోతికి నిజం తెలిసింది. ఇక నా లైన్ క్లియర్ అయిపోయినట్టేరా. జ్యోతి అంటే కళతో చూసింది కాబట్టి నిజం తెలిసింది. జ్యోతికి అమ్మకి పడదు. అమ్మ నమ్మాలంటే చరణ్ వెధవా అని ప్రూఫ్ కావాలి కదన్నా. అమ్మ ఒప్పుకుంటేనే కదన్నా జ్యోతిని భార్యగా ఇంటికి తీసుకురాగలవు. ఆ సంగతి తర్వాత చూద్దాం రా. ముందైతే ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా, పద వెళ్దాం. ఆ, మీ అంతటా మీరే నిర్ణయాలు తీసుకుని నన్ను ముద్దాయం చేసి మాట్లాడతారేంటి? నేనేం తప్పు చేశానో, నేనేం దరిద్రం చేశానో, నా వల్ల ఎలాంటి తప్పు జరిగిందో చెప్పండి. నిజం ఊహలతో కాదు మేడం, ఆధారంతో తెలుస్తుంది. శాంభవి, ఆ కొత్త వెంచరు. అమ్మా శాంభవి, ఏమైందమ్మా? ఎందుకంత ఆలోచిస్తున్నావు? ఒక పెద్ద ప్రాబ్లం నన్ను బాగా డిస్టర్బ్ చేస్తోంది నాన్న. దాన్నెలా క్లియర్ చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఎలాంటి సమస్యకైనా చిటికలో పరిష్కారం ఆలోచించగలిగే శాంభవికి ఒక ప్రాబ్లం డిస్టర్బ్ చేస్తుందా? ఏంటమ్మా అది? శారదా. శారదానా? మన ఇంట్లో వంట చేసినావేనా? అవునన్నా. తననెప్పుడో తిట్టి ఇంట్లోంచి పంపించేశావు కదా. అయినా నీ స్థాయికి తనతో ప్రాబ్లం ఏంటి? నా భర్త జీకేకి శారదకి మధ్యన ఏదో సంబంధం ఉందేమోనని నాకు అనుమానం కలుగుతోంది నాన్న. అదే నన్ను బాగా ఇబ్బంది పెడుతోంది. ఆల్రెడీ తనకేం సంబంధం లేదని డిసైడ్ అయ్యావుగా, మళ్ళీ డౌట్ పడతావెందుకు? అప్పుడలా అనుకున్నాను గాని ఎందుకో నాకింకా అనుమానంగానే ఉంది నాన్న. ఏం చేయాలో అర్థం కావడం లేదు, ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. ఇందాక శారద కనిపిస్తే తిట్టాను. అయినా సరే నాకు అనుమానంగానే ఉంది నాన్న. ఎటు నుంచి ఆలోచించినా ఏ ఒక్కదానికి పొంతన కుదరడం లేదు. మనసు మీదకి ఎక్కువ తీసుకుని శాంభవి అనవసరంగా ఆరోగ్యం పాడు చేసుకుంటుందేమో. ఆడపిల్లల్ని రూడ్గా హ్యాండిల్ చేయకూడదు, పువ్వుల్లా చూసుకోవాలని చెప్పాను కదా. చూడండి ఎంత భయపడుతుందో. ఇబ్బంది పెట్టకుండా తీసుకురామని చెప్పాను కదా. చరణ్ గాడు నీచుడని చెప్పడానికి దరుబాబు పాపం చాలా ఆరాటపడ్డాడు. అనవసరంగా నేనే అపార్థం చేసుకున్నాను.